హలో, నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రదేశం నేను ఈషా యోగ సెంటర్లో బ్రహ్మపుత్ర కాటేజ్ నుంచి నంది కాటేజ్ వరకు వస్తున్నటువంటి మార్గంలో ఉంది. ఇక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. ఈరోజు ఇక్కడ బాగా విపరీతమైన గాలి ఉంది. అంటే ఈ గాలిని కూడా మనం వాయు స్నానంగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ వాయు స్నానం గురించి సద్గురు ఒకానొక సందర్భంలో మాట్లాడారు. ఈ ప్రదేశంలో, ఇలాంటి ప్రదేశంలో బాగా శరీరాన్ని రిలాక్స్ చేస్తూ కూర్చుంటే వాయు స్నానం అవుతుంది. ఇక్కడ నా ముందు కనిపిస్తున్నటువంటి మార్గం నుంచి కాలభైరవ కర్మ అనే ప్రదేశానికి వెళ్ళొచ్చు. అక్కడ కాలభైరవ కర్మ అనేది చనిపోయిన వారి జ్ఞాపకార్థం చేసేటువంటి ఒక ప్రక్రియ. అక్కడ కూడా మనం కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, వేరే మండపంలో కూడా కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ఇదండి ఇక్కడ. అలాగే ధ్యానలింగంలో కూడా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. అక్కడ కూర్చుంటే చాలు ధ్యానం జరిగిపోతుంది. అది సైంటిఫిక్ వే ఆఫ్ నాలెడ్జ్.